सलाम वालेकुम। देखो हमको कौन मिल गया इधर। ఇప్పుడే మస్జిదే నబవీలో నమాజ్ అయిపోయింది భయ్యా. నిజం చెప్తున్నా, ఎంత ప్రశాంతమైన మసీద్ నేను ఇక్కడ వెళ్ళదు. ఈ ప్రశాంతత, ఈ సుకూన్ అనేది ఎలా చూడలేదు బ్రో. నిజంగా ఇక్కడ ఫస్ట్ తర్వాత అబూబకర్ సిద్దిక్, తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్. సో ఇప్పుడు మనం ఫైనల్ గా మసీదే కూబా దగ్గరకు వచ్చేసాం అన్నమాట. ఇది మదీనాలో ఉంది. మదీనాకి మనం పొద్దున్నే బయలుదేరినాం బ్రో. ఇక నైట్ అంతా నిద్ర లేదు, ఇక పొద్దున్నే లేచి ఇక కుదరలేదు వీడియో తీయడం కూడా. బయలుదేరేది ఇక డైరెక్ట్ వచ్చేసినాం అనమాట. ఇప్పుడే వచ్చినాం మదీనాలోకి, ఎంటర్ అయినాం. ఇది మస్జిదే కూబా. ఇస్లాం యొక్క మొట్టమొదటి మస్జిద్ అన్నమాట ఇది. ముందు పోతుర్రు మన వాళ్ళు. సో ఇస్లాంది ఫస్ట్ మస్జిద్ ఇదే. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నమాజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మస్జిద్ నబవీ దగ్గరికి వెళ్ళాలి. ఏ టైం అవుతుందో తెలియదు అటు వెళ్ళేసరికి. ఇక్కడ ఎక్కువ టైం లేదు, ఒక అర్ధ గంటలో వచ్చేయండి అన్నారు. పోయి నమాజ్ చదువుకొని వచ్చేయడమే. లోపల చాలా బాగుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ లొకేషన్ ఓహద్ పహాడ్ దగ్గరికి వచ్చేసాం. ఓహద్ కొండ. మదీనాలోని ఓహద్ కొండ. ये क्या है? यही है हिस्ट्री इसका. ఈ ప్లేస్లో 70 సహాబా దఫన్ అయి ఉన్నారు అన్నమాట. ఉహద్ వార్లో 70 మెంబర్స్ చనిపోతే వాళ్ళని ఇక్కడే కూర్చింది. తెలుగులో చెప్పడానికి వింత ఉందిలే కానీ అది హిందీలో, ఉర్దూలో అయితే చాలా క్లీన్గా ఉంటుంది. దఫన్ కరే అని. తెలుగులో పూడ్చింది అనేది రేటీ ఉంది. నాకు ఇక్కడ ఫ్రీ నాస్తా ఉన్న చాయ్ చీరు బ్రో. మా గుండుగాళ్ళు చూడండి, పావురాలకి మేత వేయడానికి వెళ్తాడు. కద్దా నుండి పట్టుకొని వచ్చింది పావురాలకు మేతెత్తా అని. కానీ ఇక్కడ ఇది ఒకటి చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా నీళ్ళు, స్నాక్స్ ఏవి పడితే అవి ఫ్రీగా ఇచ్చేస్తారు. ఏ ప్లేస్కి వెళ్ళినా సవాబ్ కోసం అంతే. ఇక ఏ హాత్ సే దాలో రే, హాత్ సే దాలో నా. యా హాజీ. ఇక్కడ నుండి క్లారిటీ ఉంది ఇప్పుడు మొత్తం ఓహద్ మౌంటైన్. सलाम वालेकुम। देखो हमको कौन मिल गया इधर। अल्लाह से। कैसे हैं आप? ठीक है, बहुत ठीक है। अच्छा जा रहा है टूर मदीना का? अल्हम्दुलिल्लाह। चले अल्लाह ताला आपका आना कबूल फरमाए, मुझे भी दुआ में याद रखें इंशाअल्लाह जरूर। शुक्रिया। సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే మస్జిదే నబవి. ఇది కూడా ఒక మెయిన్ మస్జిద్ అన్నమాట. దాంట్లోనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంది కబరే ముబారక్ కూడా ఉంది. మాలో చూడండి, చలికి ఒక్కొక్కడికి అయిపోయింది, స్టామినా అయిపోయింది. జ్వరం వచ్చేసింది బ్రో దెబ్బకి. ఘోరంగా కలిసిపోయాను. వాడు వెంటనే జాకెట్ వేసాను. చోర్ ఏ చోర్ దుంగ లెక్క రెడీ అయ్యారు. ఘోరంగా కలిసిపోయినాం బ్రో. ఘోరం అంటే ఘోరంగా కలిసిపోయినాం. మొత్తం ఫీవర్ ఎక్కేసింది ఒక్కటే దెబ్బకి. అసలు వల్ల కావట్లేదు కానీ అయినా కానీ చూడాలా, ఫస్ట్ వెళ్ళాలన్న థాట్లో పోయినాం. రూమ్కి వెళ్ళినాం. అట్లా ఫటాఫట్ ఒక అర్ధ గంటలో ఫ్రెష్ అప్ అయి మళ్ళీ వచ్చేసాం అనమాట. మా వాళ్ళ కోసం మీటింగ్. వాళ్ళందరూ వస్తే లోపలికి వెళ్ళిపోవడమే. మనం దీని ఎంట్రన్స్ దగ్గరలో ఉన్నాం అనమాట. ఇక్కడ చూడడానికి క్రౌడ్ వివాచంగా ఉంది. నేను బ్రో లండన్ గుర్తుకొస్తాను బ్రో. నీకు స్కూటీని చూసి లండన్ గుర్తుకొస్తానంట మా వాడికి. ఇక్కడేమో మొత్తం చిన్న చిన్న షాపులు, ఒక్కొక్క దానికి సపరేట్ షాపు. రినోస్, how do you feel? ताबान तग्गिया बच्चा
अंदर जाए तो एनर्जी आए. अंदर जाएगा तो एनर्जी आएगा. चलो अंदर जाएगा तो एनर्जी आएगा. దగ్గరకు వచ్చే కొద్ది ఇంకా అందంగా అనిపిస్తుంది బ్రో. అమరిల్లాలు అవి ఎండ కొట్టినప్పుడు ఓపెన్ అయితే ఇది చూడండి. దగ్గరికి వెళ్తా ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తాను. ఫైనలీ వి ఆర్ ఇన్సైడ్. లోపలికి వచ్చేసినాం. मस्जिद की क्या रौनक है बोलते हैं. माशाल्लाह माशाल्लाह माशाल्लाह. ఇప్పుడే మస్జిదే నబవీలో నమాజ్ అయిపోయింది భయ్యా. నిజం చెప్తున్నా, ఇంత ప్రశాంతమైన మస్జిద్ నేను ఇక్కడ వెళ్ళదు. లోపలికి రాగానే అది ఇంకా సుకూన్ అంటే సుకూన్ దొరికింది. ఎంత మంచిగా ఉంది తెలుసు. నిజంగా చాలా బాగుంది మస్జిద్ మాత్రం. చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా పెద్దది కూడా. మళ్ళీ వాడు ఇక్కడ ఉన్నాడు. ఇంతవరకు చాలా మసీదులలో పోయినా లే కానీ ఈ ప్రశాంతత, ఈ సుకూన్ అనేది ఎలా చూడలేదు నిజంగా. ఇదొకటి, హరం షరీఫ్ ఒకటి, రెండింటిని మించిన ఇంకోటి లేదనుకోండి. రియలీ లవ్ నిజంగా మసీద్ మాత్రం అసలు మీకు కనిపిస్తూనే ఉంది వెనకాల. ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేకపోతున్నాను. అంత మంచిగా ఉంది నిజంగా. ఇప్పటి నుండో వెయిటింగ్లో ఉన్నది నాకు ఇప్పుడు అనిపించింది అనమాట. ఈ గ్రీన్ కలర్ గుంబద్ ఇక్కడే ఉంది. దాని కిందనే ఉంది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంది కబర్ ముబారక్. కనిపిస్తుందో లేదో మీకు అంతా? అంటే నాకైతే కనిపిస్తుంది. ఈ వెనక కొంచెం ముందరికి వెళ్తే మేబీ కనిపించే ఛాన్స్ ఉంది. దానికి లైటింగ్ లేదు. దాని కిందనే ఉంది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంది కబర్ ముబారక్. నేను ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నా ఎప్పుడు కనిపిస్తుందా అని. ఇప్పుడు కనిపించింది. చాలా క్లోజ్లోకి వచ్చేసినాము. ఇక్కడే ఉంది, పక్కనే ఉంది. క్రౌడ్ కూడా చూడండి ఎంత క్రౌడ్ ఉంది. చాలా క్రౌడ్. హాయ్ గుండమియా. మనం లోపలికి వెళ్తున్నాం అనుకుంటా. తెలియదు ఏం జరుగుతుందో. ఇళ్ళనైతే వెళ్తాను, ముందరికి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో అసలు. ఎందుకంటే చాలా క్లోజ్లోకి వచ్చేసినాం. ఇట్లా అని ఇటు ముందరికి వెళ్ళి మళ్ళీ అట్లా తిరిగి అట్లా లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంది. మరి నేను లోపలికి వెళ్తానో ఎటు వెళ్తానో తెలియదు. ఇన్షాల్లా వెళ్ళి చూద్దాం. వెళ్ళి లోపలికి వెళ్తాను అయ్యా. తర్వాత అబూబకర్ సిద్దిక్, తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్. ఇలా ముగ్గురు ఉన్నారు ఇక్కడ.
అసలు ఆగనీయట్లేదు, వెళ్తూనే ఉండాలి. చాలా మంది క్రౌడ్ ఉన్నారు కదా, అందరు చూడాలి కాబట్టి ఇలాంటివి తప్పు. సో ఎక్కడికి పోయినా మనకి ఫుడ్ అనేది మెయిన్ థింగ్ కాబట్టి పాకిస్తాన్ రెస్టారెంట్ ఎదిగి మరి బిర్యానీ తీసుకొని పోతాను అమ్మాయి తినడానికి. రూమ్కి వెళ్ళి తినాలా, ఘోరమైన ఆకలి అవుతుంది. వాడికి బ్యాగ్ వేసిన చేతిలో బిర్యానీ, వీడైతే ఘోరంగా డల్ అయిపోయింది చిచ్చా. ఫార్మసీకి వెళ్ళి టాబ్లెట్లు కూడా కొనుక్కొని వచ్చిండు దెబ్బకి. వాటర్ చేంజ్ అయినాయి. ఇంకోటి ఏంటిదంటే అసలు రెస్ట్ కొంచెం కూడా లేకుండా ఉమ్రా చేసినాం. ఉమ్రా అయిపోతోటి మళ్ళీ కొండెక్కినాం. ఇక అసలు గ్యాపే దొరకలేదు మనకి. దానివల్ల ఘోరంగా అంటే ఘోరంగా డల్ అయిపోయింది. మనం కూడా డల్ అయినాం, కానీ వాడికి కొంచెం ఎక్కువ అయింది అనమాట.